పరిశుద్ధుడానికి వందనాలు. ఇంతవరకు మీరు చేసిన సహాయం అని స్థుతిస్తూ ఉన్నాం. 2 నిమిషాలు 10 నిమిషాలు మీరు మాతో మాట్లాడే మహిళ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మట్లాది వారి ఊర్లోనైతే ప్రతి సంఘం ఖర్జూరం పట్లు లేక ఈత పట్లు వాటికి సొంతలకి బంధాలు గులాబీ ఇచ్చి చర్చిలో అలా కడతా ఉంటారు. తదుపరి తెల్లవారుజామున ఊరేగుతూ ఉంటారు. చర్చ అనంతరం కూడా సాయంత్రం కూడా గ్రూపుల కింద ఒక సంఘం వారు వెళ్తూ ఉంటారు. అంటే ఈరోజు మాట్లాడే వారు అనే సంగతిని తెలియపరచడం కోసం వారు అలా తిరుగుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, మట్లాడి వారు. ఆ రోజు మట్లాడి వారు మన పేరు ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభువు వారు యెరూషలేము వెళ్తున్నారు. అది పస్కా పండుగ దినం. చదువుకున్నాం కదా, పస్కా పండుగ ఆ పండుగకు అన్నారు. కాబట్టి ఆ పస్కా పండుగ దినాన్న యేసు ప్రభువు వారు యెరూషలేము బయలుదేరి వెళ్ళారు. యేసు ప్రభువు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో సజీవుడిగా జీవించాడు. ఇప్పుడు సజీవుడిగా జీవించట్లేదని నేను అనుకున్నాను. ఆయన సజీవుడే, కానీ ప్రత్యక్షంగా ప్రజలందరి ముందు కనపడుతూ జీవించాడు. తరువాత ఆయన 33 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేవుని సేవ ఘనముగా చేసి ఘనమైన మరణాన్ని ఘనమైన పునరుద్ధానాన్ని ఆయన పొందారు. యెరూషలేము అనేక సార్లు ఆయన వెళ్ళారు. గలిలయ, సమరయ, దెకపొలి, ఆ నజరేతు, ఆ ప్రాంతాలన్నీ కూడా చాలాసార్లు తిరిగారు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఆయన ఒక వాహనాన్ని కోరుకున్నారు. ఏంటండి ఆ వాహనం అని అంటే గాడిద. ప్రియులారా, అనేక పర్యాయాలు ఆయన యెరూషలేము వెళ్ళారు, కానీ కాలినడకలో వెళ్ళారు. ఆయన ప్రయాణం చాలా వరకు కాలినడకనే జరిగింది. అప్పుడప్పుడు సముద్రాలు గుండా వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు నదులు గుండా వెళ్ళినప్పుడు దోణి, పడవ, నావ అనే మాటలు మనం వింటాం సువార్త పాఠాల్లో. వాటిని ఆయన ఉపయోగించేవారు. కానీ ఎప్పుడు ఏ వాహనం మీద కూర్చోాల, కానీ ఒక వాహనం ఉంది. ఆ వాహనం మీద ఆయన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు గుర్రాలు కోరుకుంటారు. అదైతే కొంచెం తొందరగా ఇవ్వచ్చు. లేకపోతే టీవీ, ఒక రాజ టీవీ ఉంటుంది అనేది కోరుకుంటారు. కానీ ఈయన గాడిదను కోరుకుంటారు. గుర్రము ఎందుకు కోరుకోలేదు అని అంటే, గుర్రము యుద్ధానికి సూచన, గాడిద సమాధానానికి సూచన. కాబట్టి ఇప్పుడు ఆయన సమాధానకర్తగా బయటకు వెళ్తా ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు? సమాధానం ధీరుడై ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చున్నాడా కదండి? గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని ఆయన యెరూషలేము వెళ్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉండగా గాడిద పిల్ల మీద వెళ్ళాడు, సమాధానానికి సూచనగా. ఒకానొక దినాన తిరిగి రానై ఉన్నారు. ఆయన 2వ రాకడకు ముందుగా ఒకానొక దినాన ఆయన వచ్చినప్పుడు గుర్రం మీద వస్తాడట. ప్రకటన వదులుతాం, తెల్లది గుర్రం మీద ఆయన యుద్ధానికి బయలుదేరి వస్తారు కదండి. కాబట్టి రాజుగా ప్రభువుగా ఆయన యుద్ధం చేయడానికి వస్తారు. దేవుని అంగీకరించని వారిని అందరినీ కూడా హతమార్చడానికి వస్తాడు. ఆ రోజుల్లో 10 రాజులను
అగ్రరాజ్యాలన్నింటినీ కూడా నిర్మూలించడానికి వచ్చే రోజు ఒక రోజు రానయ్యేటప్పుడు గుర్రం మీద వస్తాడు. అది యుద్ధం చేయడానికి వచ్చే రోజు. కానీ ఇది సమాధానాన్ని ప్రకటించడానికి వెళుతున్నటువంటి రోజు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్తలో 21వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే మొదటి వచనం నుండి చదువుతాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని పిలిచి ఈ ఎత్తున గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. కట్టబడిన గాడిద పిల్ల గాడిద మీకు కనబడదు. తన శిష్యులు పిలిచి ఎవరైనా మీరు ఆ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, ఆడ కట్టబడిన గాడిద ఉంటుంది, గాడిద కళ్ళు ఉంటుంది, దాన్ని విప్పు కన్నా దగ్గర తోలుకనండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని అంటే ప్రభువు కావాలయ్యా అని చెప్పండి, వాళ్ళే విప్పు పంపిస్తారు అని పంపించారు. అలాగే వాళ్ళు వెళ్ళారు, విప్పించుకుని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకురాక, ఇక్కడ ఒక మాట, యేసు ప్రభు దగ్గరికి దానిని తీసుకురాగా యేసు ప్రభువు వారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుండేను. కట్టబడిన గాడిద. ఈ మట్లాది వారం రోజున నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కట్టబడిన గాడిద. గాడిద మానవ స్వభావాన్ని చూపిస్తూ ఉంటారు. గాడిద అనేక సార్లు మాటలు గాడిదతో పొందుతూ. కాబట్టి ఈ గాడిద దేవుడు ఎందుకు కోరుకున్నాడండి అనంటే అది కట్టబడిన గాడిద. మానవుడు కూడా గాడిదతో సమానుడై, కానీ మానవుడు కూడా గాడిదని కట్టబడి దేని ద్వారా? కట్ల ద్వారా. అనేకమైన కట్లు మానవ జీవితంలో ఉంటాయి చెప్పడం వరకు. ఆ కట్లు ఎవరికి తెలియకుండా ఉండే కట్లు. జోదం అనే కట్టు, వ్యభిచారం అనే కట్టు, త్రాగుడనే కట్టు, ఖైనీ తంబాకులు నవిలే కట్టు, రకరకాల కట్లు, అసూయలు, పగలు, ద్వేషాలు. ఈ కట్ల చేత మానవుడు బంధించబడి ఉన్నాడు. ఈ కట్లన్నీ ఏమవ్వాలి అని అంటే విప్పబడాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, వాటిని అంటే విప్పి నా యొద్దకు తోలుకొని రండి అనగా ఆ కట్లు ఏమవ్వాలండి అని అంటే కట్లు విప్పబడాలి. దేవుడు కట్లు విప్పేది. యోబు గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనంలో అడవి గాడిద కట్లు విప్పిన వాడెవడు అంటాడు యోబు. అడవి గాడిద యొక్క కట్లు విప్పిన వాడెవడు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆలోచన చేయండి, అడవి గాడిద కట్లు విప్పాడు. అడవి గాడిద దగ్గరికి అంతమే కష్టం. దాన్ని ఎవడగడతాడు అంటే మనిషిని పోలుస్తున్నాడు. అడవి గాడిద కట్లు విప్పిన వాడెవడు? నేనే కదా అన్నట్టుగా యోగుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మానవుణ్ణి కట్టేవాడెవడండి? సాతానుగాడు. కట్లు కట్టేవాడెవడు? సాతానుగాడు మానవుణ్ణి పట్టి రోగం అనే కట్టు, పాపం అనే కట్టు, అపవిత్రత అనే కట్టు. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో 18 ఏండ్ల నుండి కట్టాడంట సైతాను గాడు. ఏం చేశాడు? 18 ఏండ్ల నుండి ఒక ఆమెని ఆయన సాతాను గాడు ఏం చేశాడు అంటే కట్టాడంటండి. చూడండి, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదగదా? ఆ మాట చూసారా? సాతాను కట్టిన కట్ల నుండి విడిపింపదగదా? యేసు ప్రభు వారు ఆ యొక్క 18 సంవత్సరాల నుండి
సాతాను కట్ల చేత బంధింపబడి నడుము వంగిపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక ఆమెను స్వస్థపరిచాడు. అక్కడ వాళ్ళందరూ వచ్చి, పరిచయం ఉంటారు కదా, వాళ్ళు వచ్చి, ఏంటి ఈ పని, ఈరోజు ఏ రోజు అనుకుంటున్నాం అని ఆయన గద్దించినప్పుడు, సాతాను చేత కట్లు కట్టబడిన ఈమెను విడిపించట కదా, 18 సంవత్సరాలకి కట్టబడేవాడు సాతాను. అక్కడ రాయబడ్డాయి, సాతాను చేత కట్టబడిన కట్లు విడిపించట కదా. మన దేవుడు విడిపించేది. సేన అనే దయ్యము పట్టిన వాడిని అనేక మార్లు కట్ల చేత బంధించాడు. యేసు ప్రభు ఆ గెరాసేన దేశానికి వచ్చినప్పుడు వాడు ఎదురొచ్చి, సర్వోన్నతుని దేవుని కుమారుడు నాతో కదా నన్ను విడిచిపెట్టువారంటే, ఎప్పుడైతే అన్నాడో ఆ కట్లన్నీ తెగిపోయింది. అతడు సమాధానముగా, అప్పటి వరకు బట్టలు లేవు, సమాధిలో నివసించేవాడు, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించాడు. ఇప్పుడు స్వస్థచితుడై మంచి వస్త్రాలు కట్టుకొని యేసు పాదముల యొద్ద కట్టబడిన విప్పబడ మాట్లాడే వారు మనం నేర్చుకోవాల్సిన పాఠం. అంటే టైం లేదు, క్లుప్తంగా వెళ్తున్నాను. కట్టబడిన కట్ల నుండి మనము విడిపించబడాలి. ఇంకెవరైనా ఏమైనా కట్ల చేత కట్టబడి ఉన్నారేమో ఈ ప్రాంగణంలో, నీ రహస్యమైన కట్లు నీకే తెలుసు. వాటి నుండి విడిపింపబడితేనే రేపు పరలోక రాజ్యం. ఆ సంగతి నీకు తెలుసు. కాబట్టి ఆయన కట్లను విప్పి నా యొద్దకు తీసుకురమ్మని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా గాడిదను మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం అండి. నిర్గమకాండ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనములో, గాడిదకు మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. గాడిదకు బదులుగా ఏం చేయాలంట? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. కారణం, గాడిద అపవిత్రమైనది, అది దేవునికి అర్పణకు పనికిరాదు. దానికి మారుగా ఏం చేయాలంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. మనము అపవిత్రులము, అపవిత్రులం. మనలను ప్రతిష్ఠించడానికి మనం పనికి మాలిన వాడు, కానీ మనకి మారుగా యేసు ప్రభువుని గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రతిష్ఠించబడ్డాడు కనుక మనల్ని కూడా యోహాను సువార్త 17:17లో సత్యమందు మనలను ప్రతిష్ఠ చేశారు. రెండు విషయాలు, కట్ల చేత కట్టబడిన మనలను విడిపించాడు. రెండవది, దేవునికి ప్రతిష్ఠించటానికి వీలు కాని మనలను దేవుడే కోరుకొని మనకి బదులుగా గొర్రె పిల్లలను ఏ విధముగా ఆనాడు బరువు కల్పించారో, గొర్రె పిల్లను గాడిదకు బదులుగా దేవునికి ప్రతిష్ఠించారో, ఆ విధముగా మన కొరకు ఆయనే వదకు తేబడిన గొర్రె పిల్లగా, ఆయనే లోక పాపముల మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా అర్పింపబడి మనలను తండ్రికి ప్రతిష్ఠించారు. దేని ద్వారా? సత్యము ద్వారా. వాక్యమందు నేను వారిని ప్రతిష్ఠ చేసి ఉన్నాను, నీ వాక్యమే సత్యము అన్నాడు యోహాను సువార్త 17:17 వచనంలో. మూడవది, ఈ గాడిద దేవుని సన్నిధికి దూరమైనది, రాతగలనిది. దేవుని సన్నిధిలోనికి గాడిద రాకూడదు. కానీ దేవుని సన్నిధికి సమీపించే భాగ్యాన్ని ఈ గాడిదలంటే మానవునికి దేవుడు కల్పించాడు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో 5వ వచనం, ఆదికాండ గ్రంథం 22వ 5వ వచనంలో
అబ్రహాం అంటున్నాడు తన పని వారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి. మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదను. మీరును గాడిదను ఇక్కడే ఉంటాను, నేను దేవునికి మొక్కొస్తాను. అక్కడికి వెళ్ళి అంటే అక్కడికి ఎవరు రాకూడదు, గాడిద రాకూడదు, దూరస్తురాలు. మనము కూడా ఒకప్పుడు దేవునికి ఎఫెసీ 2:13 మునుపు దూరస్తులైన మిమ్మను దేవుడు తన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమీపస్తులుగా చేశాడు అని కదా. చదువుతారా? 2:13 అయినను మునుపు దూరస్తులైన మిమ్మలను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అనే మాట మనం చూస్తా ఉన్నాం. 3 విషయాలు. ఒకటి, గాడిద కట్టబడ్డాది. మానవుడు కూడా కట్ల చేత, లోకములో ఉన్న కట్ల చేత కట్టబడ్డాడు. కట్టబడిన గాడిద వెప్పబడాలి, అప్పుడే యేసుక్రీస్తుకి పనికొస్తుందని కూర్చుంటాను. అలాగే కట్టబడిన మానవుడు వెప్పబడాలి, అప్పుడు యేసుక్రీస్తు వారి పనికి మనము పనికొస్తాం. రెండవది, గాడిద దేవునికి ప్రతిష్ఠింపదగినది కాదు, కానీ గాడిద స్థానంలో గొర్రె పిల్లను అర్పించాలి అన్నారు. అలాగే యేసు ప్రభువు వారికి మనము ప్రతిష్ఠింపబడిన వారము కాము, కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మొదకు తేబడిన గొర్రె పిల్లవలే, అదేవిధంగా లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్లవలే ఆ కుమారుని మనకి బదులుగా వధించాడు. మన స్థానంలో ఆయన పెట్టి ఆయనకు శిక్ష విధించాడు. మనలను ఆ రక్తం ఎప్పుడైతే కడగబడ్డామో ప్రతి స్థితిలోమయ్యాం. దేవునికి ఏమయ్యాం? తండ్రి నాయన అబ్బాని మొదలుపెట్టు ఆత్మ దేవుడు మనలో ఉంచాడు. మూడవది, మనము దూరస్తులం. గాడిద దేవుని సన్నిధికి రాదగినది కాదు, కానీ దేవుడు ప్రేమించి దూరస్తులైన మిమ్మలను సమీపస్తులుగా చేశాను అన్నాడు. ఆయన రక్తము ద్వారా సమీపస్తులమైనా. ఇప్పుడు గాడిద వచ్చేది, గాడిద మీద యేసు ప్రభువు వారు కూర్చున్నారు. ఇప్పుడు గాడిదకి ఏం కలిగింది? విలువ. ఒకప్పుడు విలువ లేని గాడిద, ఇప్పుడు ఏం కలిగింది? ఎంతమంది చూపు అన్ని వ్రాయబడ్డారు కానీ ఈ గాడిద మీద అని ఎంతమంది చెప్పుకొని ఉంటారో. కాబట్టి గాడిద మీద ఎప్పుడైతే ఆయన ఎక్కువ కూర్చున్నాడో గాడిదకి విలువ కలిగింది. విలువ కలిగిందని ఎలా చెప్తున్నారండి అని అంటే, దారి పొడవులు ఏం చేశారంట? పట్ల పరిచారంట. ఆ పట్ల మీద నడుస్తుంది. అబ్బా ఏదో మనకి ఎప్పుడు కార్పెట్ వేస్తారు చూసారు కదా, సభలో అయ్యి జరిగినప్పుడు ఆ కార్పెట్ మీద నడిచి వెళ్తా ఉంటాం. అది పుష్పంలా చక్కగా ఉంటారు. అలాగే దీని పాళ్ళు వందకుండా బట్టలు పరిచారంట. ఆ బట్టల మీద అది నడుస్తూ ఉంది. దానికి ఏం కలిగింది? ఇప్పుడు విలువ కలిగింది. అది ఎప్పుడు బట్టలు మోసేదే తప్ప బట్టల మీద నడిచేది కాదు. కానీ ఆ రోజు దానికి ఏమి కలిగింది? విలువ. అదే విధంగా యేసుక్రీస్తు మనలోనికి వస్తే మనకేం కలిగింది? విలువ. ఒకప్పుడు విలువ లేని వాడు, మనకు ఇప్పుడు విలువ కలిగింది. క్రైస్తవులను చెప్పుకోవడానికి ఒక విలువ ఉంది. పరలోక రాజ్యం మాది అని చెప్పుకోవడానికి మాకు ఒక విలువ ఉంది. విలువ లేని మనలను దేవుడు విలువ కలిగిన వాళ్ళగా చేశాడు కదా. ఆలోచన చేయండి. విలువ గాడిద ద్వారా మనకు పాఠాలు. ఇప్పుడు గాడిద మీద బయలుదేరి వెళ్తా ఉన్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కువ కూర్చొని బయలుదేరి వెళ్తా ఉంటే ముందేమో గాడిద వెళ్తుంది. రెఫరెన్స్ టైం లేదు. ముందేమో గాడిద వెళ్తుంది, వెనకాల యేసు ప్రభు వారు ఉన్నారు, దాని వెనకాల జనసమూహం ఉన్నారు, దాని ముందు జనసమూహం ఉన్నారు. ఫస్ట్ జనసమూహము, తరువాత గాడిద, తరువాత దాని పిల్ల, తరువాత జనసమూహం. ఇక్కడ 3 రకాల వారు కనపడుతున్నారు.
గాడిద, గాడిద పిల్ల, జలసమూహం. ఈ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు ఆయన ఊరేగిస్తున్నారు గాడిద మీద. ఎందుకు? ఆయన యూదుల రోజుగా పట్టాభిషేకం. అక్కడ పిల్లలు అడుగుతాడు, యూదుల రోజు నువ్వేనా? నువ్వు అన్నట్టే. ఇప్పుడు ఆయన గాడిద మీద వెళ్తూ ఉంటే గొప్ప కార్యానికి వెళ్తున్నాడు. ఏ కార్యానికి? బలి అర్పింపబడాలి. ఏమర్పింపబడాలి? ఆయన సర్వలోకము వరకు తన రక్తాన్ని చెల్లించే వీరుడుగా నిలబడాలి. కాబట్టి ఇప్పుడు తండ్రి అదృశ్య దేవుడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు అనుకుంటే ఆయన అదృశ్య దేవుడు. ముందున్న గాడిద మీద తండ్రి. అది గాడిద ఎందుకు? గాడిద పిల్లలేదు. గాడిద పిల్ల రెండప్పుడు ఆత్మీయమైన అర్థం ఏంటంటే తండ్రి అదృశ్య దేవుడు, ఆయన ఎవరు చూడలేదు. రెండవది కుమారుడు కనబడుతున్నాడు గాడిద పిల్ల మీద. మూడు జలసమూహం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మీరు ఏమంటున్నారు? ఇశ్రాయేలు రాజులకు 12:12 యోహాను సువార్త మనం చదువుకున్నాం. ఏమన్నాడు? ఇశ్రాయేలు రాజులకు జయము, దావీదు కుమారులకు జయము అని వారు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారంటే. వారు ఏం చేస్తా ఉన్నారు అనంటే కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమని కేకలు? జయము ప్రభువు పేరిట వచ్చేవాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. కదండి. వారు ఏమని కేకలేస్తున్నారంటే జయము, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. మత్తయి సువార్త 21:9 ఇంకా క్లియర్ గా రాశాడు, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారంట. ఈ కేకల నడుమ ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? సరాసరి ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ మనం చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూడండి, మనం చదువుతూ ఉండగా జలసమూహము 8వ వచనం, జలసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపడిన పొడిచిరి, అందరూ చెట్ల కొమ్మలు దారిపడిన పరిచిరి. జనసమూహములో ఆయనను ముందుగా వెలుచున్న వారు, వెనుక వచ్చుచుండిన వారు. 2 సమూహాలు ఉన్నాయి. ఆయనకు ముందు వెళ్ళేవారు, ఆయనకు వెనుక వచ్చి పరిశుద్ధాత్మ ఆవరింపు. ముందు వెనుక ఎవరున్నారు? జనసమూహం ఉంది. అర్థమవుతుందండి. కాబట్టి అలా వెళ్తూ ఉండగా ఆయన ఎక్కడికి వెళ్ళాడండి అని ఆలోచన చేస్తే చూడండి, 11వ వచనం, 12వ వచనం అండి. యేసు దేవాలయంలో ప్రవేశించి చేయి వారందరిని వెళ్ళగొట్టి నూకలు మార్చు వారి గొప్పలము వారి పీఠములను కడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము. గాడిద మీద ఎక్కి వెళ్ళి సరాసరి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడండి అనంటే మందిరాన్ని శుద్ధి చేశాడు. మందిరంలో ఏం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, రోకలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు. ఈ అమ్మే వాటన్నిటిని వారందరినీ ఏం చేశాడంట? బయటకు పారద్రోలి నా మందిరము, దేవుని ప్రార్థన మందిరం. వచ్చిన వాడు ఏం చేశాడండి అంటే ఒక పండగ వాతావరణం ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఊరేగాడు. గాడిదలంటే మానవులకు మంచి అవకాశం, సమీపించే అవకాశం, ప్రతిష్ఠింపబడే అవకాశం, కాబట్టి మన కట్ల నుండి విడిపింపబడే అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో గాడిదలంటే మనకు విడిపించాడు. తరువాత ఆయన మందిరంలో ప్రవేశించి మందిరాన్ని శుద్ధి చేశాడు. తరువాత ఆయన అనేక మంది కుంటివారిని, గుడ్డివారిని స్వస్థపరిచెను కదండి. తరువాత వచనంలో ఆయన ఏం చేశాడంట? అనేక మందిని స్వస్థపరిచాడు. తరువాత ఏం చేశాడు? ఆయన అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత చూడండి, అక్కడ రాయబడ్డది, కాగా ప్రధాన యాజకులను
పిల్లలను ఆ. దావీదు కుమారునికి జయము ఆ. అని దేవాలయములో అయ్. కేకలు వేయుచున్న ఆ. చిన్న పిల్లలను చూచి ఆ. కోపముతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగింది. అందుకు యేసు వినుచున్నాను, బాలురేకయో చండి పిల్లలేకయో నోట స్తోత్రము చెల్లింపజేసితివి అను మాట మీరు ఎన్నడూ చదవలేదా కదా. ఆయన మందిరానికి వచ్చాడు, మందిరాన్ని శుద్ధి చేశాడు. మందిరానికి వచ్చాడు, మందిరంలో ఉన్న వారిని బాగు చేశాడు. మందిరంలో బాగు చేసిందే కాకుండా చక్కని ప్రసంగం. అంశం ఏంటండి? బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున 8వ కీర్తన 2వ వచనం. ఇది ఎక్కడ ఉంటుందంటే 8వ కీర్తన 2వ వచనం చదివితే ఎక్కడ ఉంటుంది? బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని మీరు చదవలేదా? ఓ శాస్త్రులారా, ఓ ప్రధాన యాజకులారా, ఓ పరిచయులారా, మీరు చదవలేదా అని వారిని అక్కడ నివారించినట్టు అనగా మంచి ప్రసంగం చేశాడు. గాడిద మీద బయలుదేరి వెళ్ళి మందిరాన్ని శుద్ధి చేశాడు. గాడిద మీద బయలుదేరి వెళ్ళి మందిరంలో ఉన్న వారిని బాగు చేశాడు. గాడిద మీద ఉన్న బయలుదేరి వెళ్ళి ఆ మందిరంలో చక్కని ప్రసంగం చేశాడు. ఆ రాత్రి బేతనియాకు వచ్చి అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. ఇది మట్ల. ఈ జనాలందరూ ఏం చేశారంట? మట్ల పుట్టులకు వచ్చి ఇశ్రాయేలు రాజులకు స్తుతి కలుగును గాక, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరున వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారట. ఖర్జూరపు మట్ల పట్టుకొచ్చి. అందుకు దాన్ని ఏమన్నాడు అంటే మట్లాదివారం. ఈ ఆదివారం ఒక్కనొక దినాన్న ముగింపులో మరలా మట్లాదివారం జరుగుతుంది. ప్రారంభంలో జరిగింది. ఇప్పుడు ఈ మట్లాదివారంకి ఎంతమంది వచ్చారు? బహు జనసమూహం అన్నాడు. అప్పుడు ఎంతమంది వస్తారు? లెక్కింపలేనంత అప్పుడు వస్తారు. కనుక ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాం. అప్పుడు ఎంతమంది వస్తారు అనే మాటను మనం ఆలోచన చేస్తే సుమారుగా 7వ అధ్యాయం 9వ వచనం అండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు వారు సింహాసనాసనుడు అయి ఉన్నప్పుడు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్లని ఎదుటను నిలువబడి కదండి సాష్టాంగపడి అక్కడ చదువుతూ ఉంటాం. యుగ యుగములకు దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును పలుకును కాకని చెప్పుచు దేవునికి నమస్కారము. మట్లాది వరకు వాళ్ళకి ఒకరోజు రానయ్యింది. ఆయన గాడిద మీద వచ్చాడు. ఒకరోజు ఆయన వస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు ఆయా భాషలో మాట్లాడేవారు అందరూ. ఇప్పుడు ఓన్లీ బహుజన సమూహం. అప్పుడు ఎంతమంది అన్నాడంటే ఆయా వంశంలో నుండి, ఆయా జనములో నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి లెక్కింపలేనంత జనం. ఏం పట్టుకు వస్తారు? కొంచెం అట్లా పట్టుకు వస్తారు. అవి పట్టుకొచ్చి సింహాసనాసీనుడై ఉన్న యేసు ప్రభు వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను ఎలా స్తోత్రిస్తారో రాస్తున్నాడు. యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కని చెప్పొచ్చు దేవునికి నమస్కారం చేసే రోజు. ఇది పద్మాసు యోహాను గారు చూసిన సాక్ష్యం. ఆలోచన చేస్తారా? ఇది మట్ల. ఈ మట్లాది వారు దేవుని నామ మహిమార్థంగా జరగటానికి ప్రపంచ నలుమూలల కూడా మట్లాది వారాలు ఈరోజు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్రవచనం. జకరియా గ్రంథం
9వ అధ్యాయం 9వ వచనం ఒక్క మాట చదివేసి ముగించేద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం బట్టి ఏమన్నాడు? జకరియా గ్రంథం 780 పేజీ అండి. 81 పేజీ. జకరియా గ్రంథం 9వ వచనంలో సీయోను కుమారుల నివాసులారా బహుగా సంతోషించుడి, హాయ్ యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును వీరుడనై గాడిద పిల్లను ఎత్తి ఈత పోషించున్నాడు. చాలండి. ఇది ప్రవచనం. యేసు ప్రభు వారి లోపల పుట్టకమునిపే ప్రవచనం. ఎవరు ప్రవచించిన వారెవరు? జకరియా. ఏమని ప్రవచించాడు? ఈ రాజు నీతిపరుడు. యేసు ప్రభు ఎవరండి కదా? ఆ నీతిమంతుని జోలికి పోవద్దన్నాడు కదా. ఆయన నీతిమంతుడు. ఎవరన్నారో మాట? ఈ లోక భార్య. ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా, ఆయన నీతిమంతుడు అని జకరియా ప్రవచించాడు. రెండవది ఏమంటుంది ఆ వాక్యంలో మనం చూసినట్లయితే, నీతిమంతుడును రక్షణ గలవాడు. మరి ఏ నామము రక్షణ లేదు, అది రక్షణ గలవాడు. మూడవది ఏంటి? దీనుడు కదా. మత్తయి సువార్త 11:28 అంటాడు, ఇదిగో నేను దీనుడును సాత్వికుడును, నా కాడి మీరు ఎత్తుకొని మొయ్యండి, నేను నేర్పుతాను అంటున్నాడు. ఆయన దీనుడు. ఈ విధముగా దీనుడుగాను రక్షణ కర్తగాను నీతిమంతుడుగాను ఈ లోకంలో చక్కగా గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము మందిరంలోనికి ప్రవేశించాడు గనక ప్రజలందరూ మాటలు పట్టుకొని వచ్చారు, బహుసమూహం వచ్చారు. ఆయనను జయము 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 అని చెప్పేసి ఆరాధన చేశారు. ఆరాధన పాట. ఇప్పుడు ఆరాధన అంటే అందరూ నిలబడి పాటలాడించేస్తారు కదా. అలాగే అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఆరాధన చేశారు. ఇశ్రాయేలు రాజునకు స్తోత్రము కలుగునుగాక, దావీదు కుమారునికి జయము కలుగునుగాక, సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ కలుగునుగాక అని స్తోత్రగానాలు ఆయనకు అనిపించినట్టుగా మనం చూస్తాము. ఒకానొక రోజు తిరిగి రానై ఉన్నాడు, సింహాసనాన్ని అధిష్ఠించనై ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రతి ప్రజ, ప్రతి వంశము, ప్రతి జాతి, ప్రతి భాష మాట్లాడే వారందరూ కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఏం పట్టుకుని వచ్చి? ఖర్జూరపు బట్టలు పట్టుకొని వచ్చి నిలబడి ఆయనకు జయమని చెప్పి ఆయనను సన్నుతించే వారుగా ఉంటారు. ఆ సంగతి పట్లాది వారం ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమమైన మా తండ్రి, సర్వోన్నతుడ మహోన్నతుడని వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం స్థుతిస్తా ఉన్నాం. పట్లాది వారి యొక్క విశిష్టత మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఆనాడు యెరూషలేములోనికి నాయన ఒక గాడిదని ఎంచుకున్నాం రావడానికి. ఆ గాడిద ద్వారా ఎన్నో పాఠాలకు నేర్పాం. గాడిద లాంటి మమ్మల్ని అనుకున్నాను నీ సొంతైన జాగ్రత్తగా చేసుకున్నాం, మార్చుకుంటున్నాం. ఈ లోకంలో మేము బ్రతుకుతున్నందు దినాలు నీ యొక్క జనన మరణం ప్రాణాలు జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా నేను స్తుతించే వాళ్ళంతా జీవించడానికి అనుగ్రహించదని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము. పరమ తండ్రి.